ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించడానికి అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేసే విధంగా వికేంద్రీకరణ చేస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుంటారు, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలుగుతారని చెప్పి మా కర్నూలు ప్రాంతం ముఖ్యంగా అయితే 60 సంవత్సరాల క్రితం ఏ బలిదానం చేశారో ఆ బలిదానాన్ని కూడా గుర్తించి గత సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి ఆ రోజు రాజధాని కోల్పోతే ఈరోజు న్యాయ రాజధానిని మాకు ఇచ్చారు. కానీ ఒక సంవత్సరం అవుతున్నా న్యాయ రాజధానిని ఇచ్చి ఈరోజు కోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకుని రావడము, లేదంటే రకరకాలుగా మీడియా మేనేజ్మెంట్ చేయడము, మీడియా ద్వారా ఒత్తిడి తీసుకుని రావడము, మా కర్నూలుకి జ్యుడిషియల్ క్యాపిటల్ రాకుండా చేయడము, చంద్రబాబు నాయుడు గారు ఆయన సంబంధించిన వ్యవస్థలు, ఆయనకు సంబంధించిన మనుషులు ఎవరైతే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ దందా నడిపించాలనుకున్నారో అమరావతిలో వాళ్ళందరూ చేసుకునేది వాస్తవం కాదా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. కానీ ఈరోజు మాకు పూర్తిగా నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ పైన కూడా పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా గుర్తిస్తారు. ప్రజలు మేలు చేసే విధంగా మేము చేస్తున్నాము. ఇక్కడ ఎవరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి కానీ లేదంటే ఒక దురుద్దేశం కానీ ఎలాంటిది లేదు. కర్నూలుకి రాజధాని ఉండిందా లేదా, కర్నూలు ప్రజలు రాజధాని కావాలని చెప్పి కోరుకున్నారా లేదా, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కర్నూలుకి వచ్చి 23 హామీలు ఇచ్చినారా ఇవ్వలేదా, ఆ రోజు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మమ్మల్ని మళ్ళీ మోసం చేసినారా చేయలేదా, సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు మేము అడుగుతున్నది ఒకటే, మా ప్రాంత ప్రజలకు మీరు అభివృద్ధిని అడ్డుకోవద్దండి. మా యువతకు ఉపాధి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, రైల్ రోడ్ ఎయిర్పోర్ట్ నెట్వర్క్ పెరుగుతుంది, మాకు లోకల్ ఎకానమీ పెరుగుతుంది, మాకు ఇండస్ట్రియల్ ఎకానమీ వస్తుంది, మాకు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థలు ఇక్కడకు వస్తాయి. ఇవన్నీ ఒక నగరం నుంచి ఒక మహానగరంగా మా నగరం తీర్చిదిద్దుకునే అవకాశం మాకు వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మా అభివృద్ధిని అడ్డుకోవద్దండి. మా అభివృద్ధిని అడ్డుకుంటే మీరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. 3 ప్రాంతాలకి సమానంగా వికేంద్రీకరణ ద్వారా ఏ అభివృద్ధి చేయాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దానిని అడ్డుకున్నట్టు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని మీరు అడ్డుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా ఏవైతే అపోజిషన్ పార్టీలు ఆయనకు సహకరిస్తున్నారో, లేదంటే మీడియా సంస్థలు ఎవరైతే సహకరిస్తున్నారో, కొన్ని వ్యవస్థలు ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళకి మేము సూటిగా అడుగుతున్నాం. మాది కరువు ప్రాంతం, మాది వెనుకబడిన ప్రాంతం, మాది రాయలసీమ ప్రాంతం, మేము బలిదానాలు ఇచ్చిన ప్రాంతం, మేము రాజధానిని మీ తెలుగు జాతి కోసము తెలుగు జాతి కలిసి ఉండాలని చెప్పి తెలుగు రాష్ట్రాలు ఒకటి కావాలి, ఒక మహారాష్ట్రంగా ఒక పెద్ద రాష్ట్రంగా కావాలి, ఒక కలిసి వస్తే ఒక బలం పెరుగుతుందని చెప్పి ఆ రోజు కర్నూలు నగరానికి మేము ఉండే క్యాపిటల్ సిటీ హైదరాబాద్కి ఇచ్చేసినాం. ఏ రోజు కూడా మా కర్నూలు వాళ్ళు డ్రామాలు చేయలేదు, డిమాండ్లు చేయలేదు. కానీ ఈరోజు మాత్రం ఒక్క హైకోర్టుని మా కర్నూలుకు ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎన్ని డ్రామాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని సృష్టిస్తున్నారు. మా ప్రాంతం ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఈ ప్రాంతం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మీరంతా చూస్తున్నారు. అక్కడ వంగి ఈ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దండాలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. మీరు అదే దండాలు ఇక్కడ కర్నూలు మట్టికి కూడా వచ్చి పెట్టాలి మరి. ఎందుకంటే ఈ కర్నూలు మట్టి కూడా మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఓట్లు వేసింది, ఇక్కడ నుంచి కూడా మీకు ఎమ్మెల్యేగా గెలిపించినారు కాబట్టి ఆ రోజు మీరు ముఖ్యమంత్రి కాగలిగినారు. 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి అయినారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మీకు ఓట్లు వేసినారు. మరి ఎందుకు మీరు ఒక్క అమరావతికి మాత్రం న్యాయం చేయాలి, మిగతా రాష్ట్రం అంతా అందేనా రాష్ట్రంలాగా మారిపోయినా, నాశనం అయిపోయినా, అభివృద్ధి చెందకపోయినా ఆ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు, ఎందుకు ఇలా మీరు మారిపోయినారు, ఎవరు డైరెక్షన్ పైన చేస్తున్నారు, వంగి మీరు చేస్తున్నది ఈ వయస్సులో మీకు ఏమంత కర్మ, మీరు అది యాక్షన్ స్క్రీన్ ప్లే ఎవరో పక్కన నుంచి అది ఫిలింలో ఎట్లయితే క్లాప్ కొట్టి చేస్తారో అట్లా సార్ ఇట్లా వంగాలి, మీరు ఇట్లా వంగితే ఇట్లా చేయాలి అని చెప్పి ముగ్గురు నలుగురు కెమెరామెన్లకి పెట్టుకొని ఇది ఒక డ్రామా మీరు ఆడుతున్నది చాలా బాధాకరం. మా ప్రాంత ప్రజలకు మళ్ళీ ఒకసారి మోసం చేసే విధంగా చేయదండి. మా ప్రాంత ప్రజలకు న్యాయం
చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించండి. మా ప్రాంత ప్రజలకి అభివృద్ధికి ఒక అవకాశం వచ్చింది, ఆ దానిని మీరు సహకరించండి అని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. అలాగే ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి థ్యాంక్ యూ సీఎం సార్. మమ్మల్ని గుర్తించినారు, మేము చేసిన బలిదానాన్ని గుర్తించినారు, మా ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని గుర్తించినారు. కాబట్టి మీకు మరొక్కసారి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి కూడా తెలియజేసుకున్నాను.